Hey everyone, I'm Anitha and you all know that I'm here with the 21st translation challenge. ఈ ట్రాన్స్లేషన్ ఛాలెంజెస్లో ర్యాండమ్ సెంటెన్సెస్ మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అవుతున్నాయని నా స్టూడెంట్స్ పదే పదే చెప్తుండడంతో ఐఎమ్ నాట్ గోనా స్టాప్ దిస్. అట్లీస్ట్ ఒక 45 ట్రాన్స్లేషన్ ఛాలెంజెస్ చేశామంటే మీరు వాళ్ళు క్లాస్లో అయిపోయిన తర్వాత ఇంకొక 45 days ఇంగ్లీష్తో కనెక్టెడ్గా ఉన్నట్టు ఉంటుంది. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్, ర్యాండమ్ సెంటెన్సెస్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుందనేసి. సో ఫర్ ఆల్ ఆఫ్ అస్, స్పెషలీ ఫర్ దెమ్, ఐవ్ డిసైడెడ్ టు కంటిన్యూ దిస్ సిరీస్. సో ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి. కాల్స్ని ఆన్సర్ చేయడం ఇంపాసిబుల్, ఓకేనా? వాట్సాప్లో మాత్రమే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతాం. జనరల్గా ఏం జరుగుతుందంటే, మీరు కాంటాక్ట్ అయిన వెంటనే కొత్త బ్యాచెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి కొత్త బ్యాచెస్ ఉంటే వెంటనే జాయిన్ అయిపోతున్నారు. లేదు అని అంటే కొత్త బ్యాచ్ మీకు కావాల్సిన టైంలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. సమ్టైమ్స్ అది 1 month, 1.5 months కూడా పడుతూ ఉన్నా కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ నాకు ఒక ఐడియా వచ్చింది, ఊరికే వెయిట్ చేయడం ఎందుకు, ఏదో ఒకటి నేర్చుకుంటూ వెయిట్ చేయొచ్చు కదా అని. సో మీరు నన్ను కాంటాక్ట్ అయినా ఆ నెక్స్ట్ డే నుంచే మీరు డైలీ ఏదో ఒకటి నేర్చుకునేలాగా నేను క్లాసెస్ ప్లాన్ చేస్తున్నా. సో మీ జర్నీ నాతో ఆర్ నా జర్నీ మీతో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మీరు నన్ను కాంటాక్ట్ అయినా నెక్స్ట్ డే నుండే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం కంటే ముందే నేర్చుకోవచ్చా? ఎలా అనంటే, నేర్చుకోవాలి, ఇక్కడైతే నేర్చుకోవచ్చు అన్న ఇంట్రెస్ట్ ఉండి కాంటాక్ట్ అయితే కనుక మీకు అర్థమవుతుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన 21st ట్రాన్స్లేషన్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే కొంచెం సరదాగా ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చుగా. సో చేసేసేయండి. మీ 21st ట్రాన్స్లేషన్ ఛాలెంజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం తెలుగులో అంటూ ఉంటామా, అది ఇంకా ఫ్రిడ్జ్లో పడుంది అలా అంటూ ఉంటాం కదా. అది ఏదైనా చాలా ఎక్కువ కుక్ చేసేసి అది ఇంకా ఫ్రిడ్జ్లో అట్లనే పడుంది అంటూ ఉంటాం. సో అది ఎగ్జాక్ట్గా నేటివ్ స్పీకర్స్ ఎట్లా యూస్ చేస్తారు ఇలాంటి ఒక సెంటెన్స్ని? ఎలా అంటాం తెలుసా? ఇట్ ఈస్ స్టిల్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటాం. ఇట్ ఈస్ స్టిల్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే, సిట్టింగ్ అంటే కూర్చోవడం కదా. ఫ్రిడ్జ్లో కూర్చొని ఉందా అంటే అట్లా కాదు. మనం ఫ్రిడ్జ్లో పడుంది అంటాం అంటే ఫ్రిడ్జ్లో పడుకొని ఉందని అర్థం కాదు కదా. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మన లాంగ్వేజ్ ఎలా ఉంటే వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. కానీ మీరు కూడా ఇలాగే యూస్ చేయండి. ఇట్ ఈస్ స్టిల్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రిడ్జ్, యూ కెన్ గో అండ్ ఈట్ అని చెప్పండి పిల్లలకి. ఇంకా ఫ్రిడ్జ్లో అలానే పడుంది, వెళ్ళి తిను. చాలా జనరల్గా అందరం మనం మాట్లాడే సెంటెన్సెస్ ఇవి కాదా. సెకండ్ సెంటెన్స్ ట్రై చేయండి. ఇప్పటి నుండి ఇంకా టఫ్ అవుతుంది. నేను మా స్టూడెంట్స్కి చెప్తుంటా, ఇంకా ఇది అయిపోయింది, కాన్సెప్ట్ అయిపోయింది, ఇప్పటి నుండి కొంచెం టఫ్ అవుతాయి, కేర్ఫుల్గా ఉండండి అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇప్పటి నుండి ఇంకొంచెం టఫ్ అవుతుంది రోజుకి. సో ఎలా అనాలి అంటే, ఇట్స్ గోనా గెట్ టఫర్ డే బై డే. డే బై డే అంటే రోజుకి. ఇట్స్ గోనా గెట్ టఫర్. గోనా అంటే గోయింగ్ టు అనమాట, కానీ గోయింగ్ టు అనము, గోనా అని అంటాం బేసిక్గా స్పోకెన్లో. ఇట్స్ గోనా గెట్ టఫర్ డే బై డే. లేదంటే ఈ రోజు నుంచి టఫ్ అవుతుంది ఇంకా అనాలంటే ఫ్రమ్ టుడే అని పెడతాం. ఇట్స్ గోనా గెట్ టఫర్ ఫ్రమ్ టుడే. ప్రతి ఒక్క సెంటెన్సు నోట్ చేసుకోండి. యూజువల్గా ఇంకా మా స్టూడెంట్స్ అయితే ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ కోసం అంటూ ఒక నోట్బుక్ కొనుక్కుని అన్ని నోట్బుక్లో నోట్ చేసుకుంటున్నారంట. సీ హౌ డెడికేటెడ్ దే ఆర్. అంత డెడికేటెడ్ కాబట్టే మా స్టూడెంట్స్ అయ్యారు ఆఫ్ కోర్స్. థర్డ్ సెంటెన్స్ అండి, ఈ ఇల్లు మనం అందరం ఉండడానికి సరిపోదు కాబట్టి మనం పెద్ద ఇల్లు తీసుకోబోతున్నాం అని చెప్పాలి. ఈ ఇల్లు మనం అందరం ఉండడానికి సరిపోదు కాబట్టి పెద్ద ఇల్లు తీసుకోబోతున్నాం. ఇది యాక్చువల్గా రకరకాలుగా చెప్పొచ్చు. ఆ కంజంక్షన్ ఏమైతే ఉందో అది మనం సిన్స్ అని యూస్ చేయొచ్చు, యాజ్ అని యూస్ చేయొచ్చు, బికాజ్ అని కూడా యూస్ చేయొచ్చు. ఎలా అంటే, సిన్స్ ద హౌస్ ఇస్ నాట్ ఇనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు స్టే, వీఆర్ గోనా టేక్ అనదర్ వన్. ఇలా కూడా చెప్పొచ్చు. ఆ సిన్స్ ప్లేస్లో యాజ్ కూడా పెట్టొచ్చు. యాజ్ ద హౌస్ ఇస్ నాట్ ఇనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు స్టే, వీఆర్ గోనా టేక్ అ బిగ్గర్ వన్. పెద్ద తీసుకోబోతున్నామంటే వీఆర్ గోనా టేక్ అ బిగ్గర్ వన్ అనండి. వేరే తీసుకోబోతున్నామంటే వీఆర్ గోనా టేక్ అనదర్ వన్ అనండి. కానీ గమనించారా, సిన్స్ అని యూస్ చేసాం, యాజ్ అని యూస్ చేసాం. ఇదే సెంటెన్స్లోనే బికాజ్ అని కూడా యూస్ చేస్తాం. వీఆర్ గోనా టేక్ అ బిగ్గర్ హౌస్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇలా కూడా చెప్పొచ్చు. ఫోర్త్ ఎగ్జాంపుల్, మాకు స్టాఫ్ కొంచెం తక్కువ ఉన్నారు.
వీ ఆర్ షార్ట్ స్టాఫ్డ్ అని చెప్పాలి. వీ ఆర్ షార్ట్ స్టాఫ్డ్. ఓకేనా? ఫిఫ్త్ ఎగ్జాంపుల్, మనం మెయిల్ టైంకి సెండ్ చేయనందుక అని అడగాలి. ఇది కొంచెం ఎలా అడుగుతారో ఆలోచించండి. మనం మెయిల్ టైం సెండ్ చేయనందుక, నేను వంట చేయనందుక, ఇదంతా ఇట్లా అంటూ ఉంటాం కదా. ఇదంతా అనేది కాకుండా బట్ వంట చేయనందుక, మెయిల్ పంపనందుక, ఏమీ కొననందుక, ఇలాంటి సెంటెన్స్లు ఎట్లా అంటాం? ఎలా అంటామంటే ఇస్ దాట్ బికాస్ అంటాం. ఇస్ దాట్ బికాస్ ఐ డిడ్ నాట్ సెండ్ ద మెయిల్? ఇస్ దాట్ బికాస్ ఐ డిడ్ నాట్ సెండ్ ద మెయిల్ ఆన్ టైమ్? ఇస్ దాట్ బికాస్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్ ఫర్ యూ? ఏమీ తీసుకురానందుక అని. ఇంకేమి వంట చేయనందుక, ఇదంతా ఇట్లా అంటూ ఉంటాం కదా. ఇస్ దాట్ బికాస్ ఐ డిడ్ నాట్ కుక్ ఎనీథింగ్? హెల్ప్ చేయనందుక, ఇస్ దాట్ బికాస్ ఐ డిడ్ నాట్ హెల్ప్? ఇలాంటి సెంటెన్స్లు ఈజ్ దాట్ బికాస్ అని చెప్పి మనం చాలా సెంటెన్స్లు ఇలా ఫామ్ చేస్తూ ఉంటాం. సిక్స్త్ ఎగ్జాంపుల్ ట్రై చేయండి. నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతా, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇది ఎలా అంటాం తెలుసా? ఐ విల్ స్పీక్ వెన్ ఐ హ్యావ్ టు. ఐ విల్ స్పీక్ వెన్ ఐ హ్యావ్ టు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటిదే. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ సెంటెన్స్, నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్తాను, లేదంటే వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను అని చెప్పండి. ఇంతకుముందు హ్యావ్ టు ఆల్రెడీ అన్నారు. నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను. ఐ విల్ గో వెన్ ఐ వాంట్ టు. ఐ విల్ గో వెన్ ఐ వాంట్ టు. లేదంటే మాట్లాడదాం అనుకున్నప్పుడు మాట్లాడతాను. ఐ విల్ స్పీక్ వెన్ ఐ వాంట్ టు. ఇంతకుముందు ఏమన్నాం? వెన్ ఐ హ్యావ్ టు అంటే మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతాను, వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్తాను. ఇక్కడ వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను, మాట్లాడదాం అనుకున్నప్పుడు మాట్లాడతాను. అట్లా అనుకోవడం అన్న మీనింగ్ వచ్చినప్పుడు మనం వాంట్ టు అన్నాం, అవునా? ఇంతకుముందు హ్యావ్ టు అన్నాం. ఇంకొకటి కూడా ఇలాంటిదే ఉంటుంది, ట్రై చేయండి. వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు, మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు మాట్లాడతాను. ఇలాంటిది ఎప్పుడు? నీడ్ టు అని వస్తుంది. ఐ విల్ స్పీక్ వెన్ ఐ నీడ్ టు. ఆపేసేయచ్చు అక్కడ, ఇంకా కంటిన్యూ చేసే పని లేదు. ఐ విల్ స్పీక్ వెన్ ఐ నీడ్ టు. ఐ విల్ గో వెన్ ఐ నీడ్ టు. వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు వెళ్తా, మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడతా. ఇలా అవసరం అని మెన్షన్ చేయాలి అనుకుంటే నీడ్ టు పెట్టండి. అనుకుంటున్నాను అని మెన్షన్ చేయాలంటే వాంట్ టు పెట్టడం, అంతే. నైన్త్ ఎగ్జాంపుల్ ఇలాంటిదే, కానీ ఆమె మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడుతుంది. ఆమె మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడుతుంది. ఇక్కడ షీ విల్ స్పీక్ వెన్ షీ హ్యాస్ టు అంటారు. షీ విల్ స్పీక్ వెన్ షీ హ్యాస్ టు. 10th ఎగ్జాంపుల్ అండి. వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అన్నప్పుడు అవ్వాల్సి వచ్చినప్పుడు అవ్వలేదు. ఐ డోంట్ నో హౌ వి సే దిస్. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తెలుగు ఉంటుంది కదా. ఇది వాళ్ళు రెస్పాండ్ అయ్యేది ఉండే, అప్పుడు అవ్వలేదు వాళ్ళు. ఇట్లాంటి ఒక సెంటెన్స్ అనమాట. దే డిడ్ నాట్ రెస్పాండ్ వెన్ దే వర్ సపోజ్ టు అని వస్తుంది ఇక్కడ. దే డిడ్ నాట్ రెస్పాండ్ వెన్ దే వర్ సపోజ్ టు అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు అవ్వలేదు, ఆ సెన్స్ అనమాట. ఇంకా మీరు మీ ఏరియాలో ఏం తెలుగు అంటారో తెలీదు, ఎట్లా అంటారో తెలీదు. సెంటెన్స్ రెస్పాండ్ అయ్యేది ఉండే, అప్పుడు అవ్వలేదు. అట్లాంటప్పుడు ఇలా అంటాం, దే డిడ్ నాట్ రెస్పాండ్ వెన్ దే వర్ సపోజ్ టు. 11th ఎగ్జాంపుల్, ఇది ట్రై చేయండి, మీకు ఇంతకుముందు సినారియో అర్థం అవ్వచ్చు. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి. ఆమె బ్రేక్ అప్లై చేయాల్సి వచ్చినప్పుడు చేయాల అని అంటాం. అంటే అప్లై చేయాలి, బ్రేక్ అప్లై చేయాల్సిన టైం వచ్చినప్పుడు చేయలేదు ఆమె. ఏమైంది? హిట్ చేస్తుంది ఎదురుగా ఉన్న వెహికల్ని. ఈ సెంటెన్స్ అనమాట. ఇది ఎలా అంటాం? షీ డిడ్ నాట్ అప్లై ద బ్రేక్ వెన్ షీ వాజ్ సపోజ్ టు అంటే ఆ టైంలో ఆమె బ్రేక్ అప్లై చేయాల్సిన ఆ టైంలో ఆమె చేయలేదు. ఇలాంటి సెంటెన్స్లు ఇంకా చాలానే వస్తాయి. హెల్ప్ చేయాల్సిన టైం అప్పుడు చేయలేదు, హెల్ప్ చేసేది ఉండే అప్పుడు చేయాల. దే డిడ్ నాట్ హెల్ప్ మీ వెన్ దే వర్ సపోజ్ టు. ఇలాంటివన్నీ ఇదే స్ట్రక్చర్నే ఫాలో అవుతాయి అన్నమాట. 12th ఎగ్జాంపుల్ అండి. నువ్వు నన్ను ఏం చేస్తూ ఉండగా చూసావు. ఇట్లా అంటామా? నేను ఏం చేస్తూ ఉండగా నువ్వు నన్ను చూసావు అంటాం. ఇది చాలా సింపుల్. వాట్ డిడ్ యూ సీ మీ డూయింగ్? వాట్ డిడ్ యూ సీ మీ డూయింగ్? ఇలాంటి సెంటెన్స్లు నేను కొన్ని యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒక వీడియో.
వే డిడ్ యూ సీ దెమ్ గోయింగ్, డిడ్ యూ సీ మీ గోయింగ్ అవుట్, డిడ్ యూ సీ మీ కాపీయింగ్, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి వెళ్ళి చూడండి. అన్నీ ఉన్నాయి అంటున్నా, చేశాను అంటున్నాను, కానీ ఎక్కడున్నాయి అని వెతుక్కోలేకపోతున్నారు కదా మీరు. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. ప్రకాష్ రాజ్ గారు చెప్పినా కూడా వినరా మీరు? సరే, ప్రకాష్ రాజ్ గారు చెప్పినా చెప్పకపోయినా, మీరు విన్నా వినకపోయినా, నేను చెప్తున్నాను కదా, వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఛానల్లో డెఫినెట్గా ఉంది ఇట్లాంటి వీడియో, వెళ్ళి చూడండి. ఇప్పుడు 13th సెంటెన్స్ ఏంటంటే, నువ్వే మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై చేసావు, నేనెక్కడ కూర్చోవాలి ఇప్పుడు అని అడుగుతూ ఉంటాం. నేనెక్కడ కూర్చోవాలి, నువ్వే కూర్చునేసినావు మొత్తం అంతా, ఇలా ఆక్యుపై చేసినావు అని అండి మీరు. యూ ఆక్యుపైడ్ ఆల్ ద స్పేస్, వేర్ యామ్ ఐ సపోజ్ టు సిట్, లేదంటే ఇక్కడ వేర్ షుడ్ ఐ సిట్ అని కూడా అనొచ్చు. వేర్ షుడ్ ఐ సిట్, యూ ఆక్యుపైడ్ ఆల్ ద ప్లేస్, ఇలా అనాలి. 14th ఎగ్జాంపుల్ అండి, నేనేం చేస్తే నీకెందుకు అంటూ ఉంటాం కదా, ఎట్లా? నేనేం చేస్తే నీకెందుకు చాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం ఇది. వై డూ యూ కేర్ వాట్ ఐ డూ అనాలి. వై డూ యూ కేర్ అంటే నీకెందుకు అన్నట్టుగా మనం ఇంగ్లీష్లో వై డూ యూ కేర్ అనొచ్చు. వై డూ యూ కేర్ వాట్ ఐ డూ, నేనేం చేస్తే నీకెందుకు, నేనేం చేసుంటే నీకెందుకు అని కూడా అనొచ్చు. ఇదే ఇలాంటి సెంటెన్సే, కాకపోతే వాట్ ఐ డిడ్ అంటారు. వై డూ యూ కేర్ వాట్ ఐ డిడ్, నేనేం చేసుంటే నీకెందుకు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో. పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్ అంటాం. కేర్ఫుల్గా ఉండాల్సింది, షుడ్ హ్యావ్ బీన్. ఓకే, యూ షుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్ వెన్ సెలెక్టింగ్ యువర్ పార్ట్నర్స్, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలెక్టింగ్ యువర్ పార్ట్నర్స్ అని కూడా అనొచ్చు. సెలెక్ట్ చేసుకునే ఆ విషయంలో అని చెప్పాలనుకున్నప్పుడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలెక్టింగ్ యువర్ పార్ట్నర్ యూ షుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్. 16th ఎగ్జాంపుల్ అండి, ఆమె ఇక్కడ టైంకి ఉండాల్సింది. ఆమె ఇక్కడ టైంకి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్ హియర్ ఆన్ టైమ్ అంటే లేదా ఆమె టైంకి ఇక్కడ ఉండాల్సింది అని చెప్తున్నాం. సో షీ షుడ్ హ్యావ్ బీన్ హియర్ ఆన్ టైమ్, లేదంటే షీ వాజ్ సపోజ్ టు బీ హియర్ ఆన్ టైమ్, ఇది కూడా ఓకే. బట్ షుడ్ హ్యావ్ బీన్ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది, ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం షుడ్ హ్యావ్ బీన్ అనేది. 17th ఎగ్జాంపుల్, నేను హ్యాపీగా ఉండుండేదాన్ని నీకు ఆ జాబ్ వచ్చుండుంటే. నీకు ఆ జాబ్ వచ్చుండుంటే నేను హ్యాపీగా ఉండుండేదాన్ని. ఇఫ్ యూ హ్యాడ్ గాట్ ద జాబ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అని చెప్పాలి. ఇది ఇలా కూడా చెప్పొచ్చు, ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ ఇఫ్ యూ హ్యాడ్ గాట్ ద జాబ్, ఇలా. 18th ఎగ్జాంపుల్, సెక్యూరిటీ గార్డు కొంచెం అలర్ట్గా ఉండాల్సింది. సెక్యూరిటీ గార్డ్ అలర్ట్గా ఉండాల్సింది. ద సెక్యూరిటీ గార్డ్ షుడ్ హ్యావ్ బీన్ అలర్ట్. ద సెక్యూరిటీ గార్డ్ షుడ్ హ్యావ్ బీన్ అలర్ట్. 19th సెంటెన్స్ కంటిన్యూషన్, అతను అలర్ట్గా లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. అతను అలర్ట్గా లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. ఎవ్రీథింగ్ హ్యాపెన్ బికాస్ హీ వాజ్ నాట్ అలర్ట్. ఇది బేసిక్గా ఇలా చెప్పొచ్చు, బికాస్ హీ వాజ్ నాట్ అలర్ట్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇలాగా. కానీ కేవలం అతను అలర్ట్గా లేకపోవడం వల్లనే అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు జస్ట్ బికాస్, జస్ట్ అనేది యాడ్ చేస్తాం అనమాట ఇక్కడ. జస్ట్ బికాస్ హీ వాజ్ నాట్ అలర్ట్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. 20th ఎగ్జాంపుల్, మాట్లాడేటప్పుడు చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్స్ని నేను కన్సిడర్ చేయను. యా, ఇదే సెంటెన్స్ మీరు ట్రాన్స్లేట్ చేయాల్సింది. చిన్న చిన్న మిస్టేక్స్ని నేను కన్సిడర్ చేయను. I don't consider small mistakes while speaking English. I don't consider small mistakes while speaking English. ఈ 21st సెంటెన్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వాడతాం. అతని ప్రపంచంలో ఎవరి మాట వినడు అని, వాళ్ళ మాట తప్ప అని అంటూ ఉంటాం ఎవరైతే వాళ్ళు. సరే, వాళ్ళ నాన్న మాట తప్ప అతను ప్రపంచంలో ఎవరి మాట వినడు. ఈ సెంటెన్స్ చెప్పండి. మీరు ఎలా చెప్పుంటారంటే, హీ డజంట్ లిసన్ టు ఎనీబడి ఎక్సెప్ట్ హిస్ ఫాదర్, ఇలా చెప్పుంటే అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. లేదంటే వర్డ్స్ అన్న మాట కనుక మీరు వాడుంటే దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. హీ డజంట్ లిసన్ టు ఎనీబడీస్ వర్డ్స్. ఆ వర్డ్స్ ఎందుకు వచ్చింది మధ్యలో? ప్రతి ఒక్కరు ఆ వర్డ్ని యూజ్ చేస్తున్నారు. మాట అంటే వర్డ్స్ యూజ్ చేస్తారా అండి? నో, దట్ షుడ్ నాట్ బి ద కేస్. మాట వినడాన్ని లిసన్ టు అని అంటాం. లిసన్ టు మీ అంటే నా మాట విను, లిసన్ టు హిమ్ అతని మాట విను. మాట అంటున్నామని మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ వర్డ్స్ అంటున్నాం, బట్ ఇట్ షుడ్ నాట్ బీ ద కేస్. సరేనా?
ఇప్పటి నుంచి అనరు కదా ఇంకా వర్డ్స్ అని అనకూడదు. హీ డజంట్ లిసన్ టు ఎనీబడి ఎక్సెప్ట్ హిస్ మామ్, ఇది ఒక వే. ఇంకొక వే చెప్పనా, హీ లిసన్స్ టు నో వన్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ హిస్ మామ్, ఇది కూడా కరెక్టే. హీ లిసన్స్ టు నో వన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎవరి మాట వినడు ఎక్సెప్ట్ హిస్ మామ్, హిస్ డాడ్, ఇలా ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే సెంటెన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో వాడుతూనే ఉంటారు. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని అంటూ ఉంటామా? సరే, ఎలా చెప్పండి? ఐ హ్యావ్ నో వన్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూ. ఐ హ్యావ్ నో వన్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూ. దీన్నే ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూ అని చెప్పున్నా కూడా ఓకే, అది కూడా కరెక్టే. అండ్ 23rd సెంటెన్స్ ఇంకొకటి చెప్పనా, జనరల్గా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతాం కదా, దీన్ని డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్, డూ యూ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్, ఇది ఓకే. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అడుగుతారు తెలుసా? నేను చెప్పిన తర్వాత తెలిసిందా, లేకపోతే ఇప్పుడే తెలిసిందా, ముందే తెలుసా? ఇది ఒక్కసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. ఐ వాంట్ టు సీ హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ బిఫోర్. సో అది ఎలా అడుగుతామంటే, ఐ యూ సీయింగ్ ఎనీబడి అని అడుగుతాం. జనరల్గా ఇంగ్లీష్లో ఇలాగే అడగాలి. ఐ యూ సీయింగ్ ఎనీబడి అంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా, రెండు అర్థాలు అందులోనే తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ హౌ దే యూజ్. 24th సెంటెన్స్ అండి, నేను నీ కార్ యూజ్ చేసుకుంటానేం అనుకోరు కదా అని కొంచెం రిక్వెస్టింగ్గా అడగాలి. ఎలా అడుగుతారు? వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ యూజ్డ్ యువర్ కార్ అనాలి. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ యూజ్డ్ యువర్ కార్. ఇక్కడ వుడ్ యూ మైండ్ అని చెప్పడం, తర్వాత V2 ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఈ సెంటెన్స్ ఏంటి అని కూడా మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను. ఫైనల్ సెంటెన్స్ కూడా రిక్వెస్టింగ్ లాగానే, నా కార్ ఇక్కడ పార్క్ చేసుకుంటాను పర్లేదు కదా అని పర్మిషన్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? వుడ్ తోటి ట్రై చేయండి. నా కార్ ఇక్కడ పార్క్ చేసుకుంటాను మీకు ఓకే కదా అని పర్మిషన్ తీసుకోండి వుడ్ తోటి. వుడ్ ఇట్ బీ ఓకే ఇఫ్ ఐ పార్క్డ్ మై కార్ హియర్. వుడ్ ఇట్ బీ ఓకే ఇఫ్ ఐ పార్క్డ్ మై కార్ హియర్ అని చెప్తాం. దాట్స్ అబౌట్ ఇట్. వీఆర్ డన్ విత్ ద వీక్లీ డోస్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను మళ్ళీ ఒక యూస్ఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. ఐల్ సీ యూ విత్ సమ్ అదర్ థింగ్. బై బాయ్.